నల్గొండ జిల్లా ఆత్మకూరు మండలం లింగరాజుపల్లికి చెందిన తుమ్మల స్వాతి ఆత్మహత్యకు పాల్పడింది. పల్లెర్లకు చెందిన నరేష్ అనే యువకుడిని ప్రేమించిన స్వాతి కులాంతర వివాహం చేసుకుంది. అయితే పెళ్లైన మరుసటి రోజు నుంచే నరేష్ అదృశ్యమయ్యాడు. కంప్లైంట్ చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో నరేష్ కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈలోపే స్వాతి ఆత్మహత్యతో ఈ ప్రేమ కథ ఊహించని మలుపు తిరిగింది. అయితే ఇది ఆత్మహత్య హత్య అనే దాని మీద అనుమానాలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు ఎం మండలం పల్లెర్లకు చెందిన వెంకటయ్య 2001లో ముంబైకి వలస వెళ్లాడు. అయితే కొడుకు నరేష్ను తన తండ్రి పెద్ద ఎల్లయ్య వద్ద గ్రామంలోనే వదిలి వెళ్లాడు. డిగ్రీ చదివే సమయంలో పక్క గ్రామం లింగరాజుపల్లికి చెందిన క్లాస్మేట్ తుమ్మల స్వాతితో నరేష్ ప్రేమలో పడ్డాడు. స్వాతి కూడా నరేష్ను ఇష్టపడింది. 2015లో డిగ్రీ పూర్తయ్యాక నరేష్ ముంబైలోని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లారు. ఇద్దరు దూరమైన ప్రేమ మాత్రం కొనసాగింది. మార్చి 16న నల్లగొండ జిల్లా చిట్యాల్లో శుభకార్యానికి వచ్చిన నరేష్ ముంబై తిరిగి వెళ్లేటప్పుడు స్వాతిని కూడా తీసుకెళ్లాడు. మార్చి 25న బాంద్రా కోర్టును ఆశ్రయించి ఇద్దరు కులాంతర వివాహం చేసుకున్నారు. కోర్టు సూచనతో రక్షణ కోసం యాంటఫిల్ సైన్ గోలీవాడ పోలీస్ స్టేషన్ను తరలించారు. దీంతో పోలీసులు వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చారు. మార్చి 26న వారికి నరేష్ స్వాతులను అప్పగించారు. స్వాతి అప్పటికే తన తండ్రికి ప్రేమ పెళ్లి విషయం ఫోన్లో చెప్పింది. దీంతో తన కుమార్తెను కిడ్నాప్ చేశారంటూ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నరేష్తో పాటు అతని బంధువులు స్నేహితులపై స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో నరేష్ తండ్రి వెంకటయ్య రామన్నపేట సీఐని ఆశ్రయించి వారిద్దరూ మేజర్లని పెళ్లి జరిగినట్లు ఉన్న పత్రాలను అందజేశారు. ఆ తర్వాత పోలీసులు నరేష్ కుటుంబ సభ్యులను వేధించారని నరేష్ బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రేమ వివాహాన్ని రద్దు చేసుకునేందుకు అంగీకరించి ఇరువైపుల పెద్దలు ఎవరి పిల్లలను వారు తీసుకెళ్లారు. విడిపోయిన ప్రేమికులిద్దరూ పెద్దలకు తెలియకుండా మళ్లీ కలుసుకున్నారు. ఏప్రిల్ 2న స్వాతి తిరిగి ముంబై వెళ్ళింది. తల్లిదండ్రులకు తెలియకుండా నరేష్ మొదట వేరే చోట కాపురం పెట్టాడు. 2-3 రోజుల తర్వాత విషయం తెలియడంతో నరేష్ తల్లిదండ్రులు వారిని ఇంటికి తీసుకెళ్లారు. ఇంతలో స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డి పెళ్లిని ఒప్పుకుంటామని ఫోన్ చేశాడు. ఊరికి రావాలంటూ పదే ఫోన్లు చేశారు. ఈ నేపథ్యంలోనే నరేష్ స్వాతి మే 2న ముంబై నుంచి భువనగిరికి బయలుదేరారని నరేష్ తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే భువనగిరి వచ్చినప్పటి నుంచి నరేష్ కనిపించకుండా పోయాడు. అతను ఏమయ్యాడో తెలియడం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భువనగిరి వచ్చాక స్వాతిని తండ్రి శ్రీనివాస్ రెడ్డి ఊరికి తీసుకెళ్లారు. తాము భువనగిరికి వచ్చిన విషయాన్ని నరేష్ తన స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. దాని తర్వాత నరేష్ ఏమయ్యాడన్నది సస్పెన్స్ గా మారింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో స్నేహితుడు నరేష్ తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఆ రోజు రాత్రి 10 గంటల నుంచి మే 3న ఉదయం 11 గంటల వరకు ఫోన్ రింగ్ అయిందని చెప్పాడు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదని, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. 2 రోజులు వెతికిన తర్వాత భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో నరేష్ తండ్రి వెంకటయ్య ఫిర్యాదు చేశాడు. కంప్లైంట్ ఇచ్చి వారం దాటినా నరేష్ ఆచూకీ మాత్రం దొరకలేదు. దీంతో ప్రజా సంఘాల నాయకులతో కలిసి నరేష్ కుటుంబ సభ్యులు హోంమంత్రి నాయన్ నరసింహారెడ్డిని కలిశారు. వీళ్లంతా స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై గతంలో హత్యానేరం ఆరోపణలున్నాయి. నరేష్ను పరువు హత్య చేసి ఉంటారని అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం కులం తక్కువనే కారణంతో స్వాతి తండ్రి పెళ్లిని అంగీకరించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మే 2న నరేష్ చెల్లెలు రాత్రి 10 గంటలకు ఫోన్ చేసింది. హయత్ నగర్లో ఉన్న బాబాయ్ ఇంటికి వెళుతున్నా, మరో 10 నిమిషాల్లో చేరుకుంటానని చెప్పిన మాటలే నరేష్ చివరి మాటలు. ఆ తర్వాత నరేష్ ఏమయ్యాడో తెలియలేదు. నరేష్ ఫోన్ సిగ్నల్స్ మాత్రం మౌలాలి, బంజారాహిల్, సికింద్రాబాద్,
నాచారం, చెర్లపల్లిలో తిరిగినట్లు చూపిస్తున్నాయి. చివరకు అడవి ప్రాంతానికి వెళ్లి అక్కడ స్విచ్ ఆఫ్ అయినట్లు ఉంది. మరి నరేష్ను కిడ్నాప్ చేశారా లేక అటవీ ప్రాంతంలో హత్య చేశారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మేజర్లైన నరేష్, స్వాతిల ప్రేమకు రక్షణగా నిలవాల్సిన పోలీసులు కుల వివక్షతో వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. తన భర్త ఆచూకీ లభించకపోవడంతో ఇప్పటికే 2 సార్లు ఆత్మహత్యాయత్నం చేసిన స్వాతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.